మీరు ఆ రోజు వచ్చారు కదా, మీరు ఆ రోజు వచ్చారు కదా, మీరు ఆ రోజు వచ్చారు కదా, ఎవరు కథలు చేయట్లేదన్నా. మీరు 2 రోజులు స్పష్టమైన బీఆర్ఎస్ మేము మీలాగా పార్టీలు మారలేదు, మేము మీలాగా ఈ చేయలేదు, మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తులమే, మేము కాంగ్రెస్ మీకంటే కట్టర్ కాంగ్రెస్ పార్టీల వ్యక్తులే. మరి ఎన్నిసార్లు చెప్పాలన్నా మీకు ఎన్నిసార్లు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కాదు, అసలు స్టూడెంటే కాదు. మన టీజీపీఎస్సీ అన్ని పత్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, స్టూడెంట్ కాదని మీ పార్టీ నుంచి ఒక మెమో రిలీజ్ చేయండి. ఎందుకని అట్లా మాట్లాడుతున్నారు? నిరుద్యోగులందరూ ఇలా కాదు, నిరుద్యోగులందరూ ఇలా అన్నా. చీప్ ట్యాక్స్ ఏం లేదన్నా మీరు అన్నా. ఎవరి కోసం చేయను, గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం చేశాను, ఇప్పుడు కూడా ఆ పార్టీ కోసం చేస్తున్నాం. కానీ చీప్ ట్రిక్స్ ఆ మాటలు నిరుద్యోగులకు మీరు మాట్లాడకండి, నిరుద్యోగుల తరపున మాట్లాడకండి అన్నా. సరే చూద్దాం అంటే బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు ఎవరితో సంబంధాలు లేవన్నా. మీరు బరాబర్ నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు బరాబర్, నేను ఎక్కడ ఉన్నాను, లైబ్రరీలో ఉంటాను. నా లైబ్రరీ కొత్తపేటలో ఉంటది, అక్కడే ఉంటాను 2 రోజుల్లో కూడా. మీరు వచ్చే ప్రయత్నం కూడా అక్కడ చేయండి, కొట్టే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం కూడా చేయండి. నిన్ను ఎవరు ఆడిపించినా ఏం ఆడిపించినా ఇవన్నీ కూడా తెలియని కావు అన్నా. ఇవి మీడియాతో ఉండి వాళ్ళతో చెప్పించేసి టీఆర్పీ కొరకు లేకపోతే యూట్యూబ్ లో కొట్టుకోవడం కొరకు కాదు. ప్రజల కొరకు చేయి, విద్యార్థుల కొరకు చేయి. అప్పుడు విద్యార్థుల కొరకు 9 నెలల నుంచి గ్రూప్ 1 మీద కేసులు ఇస్తున్నా. గ్రూప్ 1 29 మీద మీలాగా ఎక్కడ ఉండలేదన్నా. బీడిత వర్గాలకు అణగారి వర్గాల పిల్లలకు అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీద కొట్లాడినా. నేను 9 నెలలకి సుప్రీంకోర్టు నుంచి కోర్టులో తిరుగుతున్నా. నేను మాట్లాడలేదా? మీరు ఎప్పుడైనా మాట్లాడారా పిల్లల గురించి? ఇలా బడుగు బలైన వర్గాల పిల్లల గురించి ఎక్కడైనా మాట్లాడారా అన్నా? చీప్ టాక్టిక్స్ గా మీరు ఇలా నిరుద్యోగులందరినీ ఇలా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడన్నా నువ్వు నన్ను కలుస్తానికి వస్తాను వచ్చినవా? ఎంతమంది వచ్చిండ్రు? ఎక్కడన్నా? నువ్వు మొన్న ఒక రోజు ఫోన్ చేసి అన్నా నేను కలవాలని అంత వచ్చినవా? మీరు బిజీలో ఉన్నారు, నేను చెప్తాను చెప్పారు కదా మీరు. బిజీలో ఉన్నావు. ఎంతమంది వచ్చిండ్రు? ఏంది అడుగు, ఎవరు లైబ్రరీ స్టూడెంట్స్ అడుగు ఎంతమంది వచ్చిపోయారు. అవునన్నా, మీకు వకాలత పలికే వాళ్ళు, మిమ్మల్ని ఇది చేసే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. నాకు అలా లేదు. మీకు అన్నా నిజంగా మీకు నిరుద్యోగుల తరపున మీరు మాట్లాడాలనుకుంటే ఇలా సీఎం రేవంత్ రెడ్డి కలిపి ఇక్కడే ఉన్నాం. నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు నిరుద్యోగిగా లేవు, నిరుద్యోగుల తరపున లేవు. వాళ్ళకి కాకుండా చేసే ఎత్తుగడలు చేసి దరిద్రం చేతిలో ఉన్నావు. కూడా తెలుస్తావు ఎవడెవడని ఎట్లా ఉంటుంది. అన్ని చెప్పేటన్నా. ఊకనే ఉత్తనే మాట్లాడుతావు అనుకుంటావు. నేను ఊకేనే ఏం మాట్లాడలేదన్నా. చేరి బీఆర్ఎస్ వాళ్ళ కన్ను లేకపోతే వాళ్ళ కన్ను చేరి జీతాలు తీసుకొని. ఎందుకు అంటే మీకు యాత్రలు చేసినప్పుడు మీరు జీతాలు తీసుకున్నావా? మీకోసం యాత్రలు చేసినప్పుడు మీరు జీతాలు తీసుకున్నావా అన్న? అది కాదన్నా, మీకోసం యాత్రలు చేసినప్పుడు మీరు జీతాలు తీసుకున్నావా? చెప్పండి. అట్లే చెప్తారు కదా, మీరు అట్లే మాట్లాడుతారు కదా. నువ్వు ఇట్లనే సిన్సియర్ గా ఉండరా బాబు. నిజంగా ఇంద్రానాయక్ అంటాడు స్టూడెంట్స్ కొరకు కొట్లాడినట్టుంటాడు. ఇట్లా ఉండు నువ్వు. నిజంగా నేను చెప్తున్నా కదా, నువ్వు ఇట్లా ఉంటే ఇట్లనే ఉంటే నువ్వు అనుకున్నట్టే విద్యార్థులకే మంచి జరుగుతుంది. ఎవడో చెప్పినట్టు. నేను నిరుద్యోగుల పక్షపాతాన్ని ఉంటానన్నా, నిరుద్యోగుల తరపునే ఉంటాను అన్నా. నేను కూడా చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను అన్న. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమో మిమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం మాకైతే లేదు. మీరు నిజంగా మా సమస్యను తీసుకెళ్ళండి. అప్పుడు మేమే మీ దగ్గరకు వచ్చి నువ్వు ఇబ్బంది పెట్టినా అన్నా, నువ్వు ప్రాపగండా చేసినా అన్నా, నువ్వు ఏమి చేసినా మేము విద్యార్థుల కొరకు చేసిన చేయండి. అదే మంచిదన్న. మీరు చేసిన ఒకటే, నేను చేసిన ఒకటే. మామూలు ఫస్ట్ పొలిటికల్ లీడర్ అనుకునే స్థాయికి వచ్చేసి రోల్ కావడానికి చేసుకుంటున్నాను. నేను నాకు ఏ ఉద్దేశం లేదు. మీరు కనుక నిజంగా నోటిఫికేషన్ ఇస్తే లైబ్రరీలో కూర్చొని జాబ్ కొట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడు. రాబోయే త్వరలో అంటారు. అంగన్వాడీలు అంటారు, ఆర్టీసీలు అంటారు. గ్రూప్ 1 ఎక్కడ, గ్రూప్ 2 ఎక్కడ, గ్రూప్ 3 ఎక్కడ? ఇవన్నీ నోటిఫికేషన్లు కావన్నా? అరే బాబు, మొన్న ఇదంతా మాట్లాడింది ఎందుకు? దీనివల్ల వచ్చేది వాళ్ళు ఏదో నీకు పక్క నుండి రాసుకుంటే చేసుకుంటే తప్పితే ఏమిటికన్నా పనికి వస్తుంది? ఒక స్టూడెంట్ నువ్వు మెయిల్ చేసినావు, వాళ్ళని జరగొట్టిన తప్పే. ఎందుకు మెయిల్ చేయలేదన్నా? ఎందుకు మెయిల్ చేయలేదు? ఇవాళ ఎంత నిరుద్యోగులు ఎంత ఆవేశం ఉందో, ఆగ్రహం ఉందో ఇలా గవర్నమెంట్ తెలిసింది. నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం వల్ల నేను రాకపోతే మీరు వస్తారని తెలుసు కన్నా. నేను రాకపోతే
మీరు రాకపోతే వేరే వాళ్ళని అడిగే వాళ్ళము. ఆ పొజిషన్ ఎవరైతే వచ్చే వాళ్ళని అడుగుతాం. ఎవరు రారు నీ కాడికి. ఎందుకు రారన్న? అంటే ఓట్ల కోసం అయితే వస్తారు కానీ మీరు ఇలా ఉద్యోగాల కోసం అయితే రారన్న. ఇలాంటి డ్రామాలు చేసి ఏ డ్రామాలు లేదు. అన్న మీరు ఆ మాట మాట్లాడకండి ప్లీజ్. మీరు ఉద్యమాలు చేసినట్టు, మీరు డ్రామాలు చేసినట్టు, మీరు ఉద్యమాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాలేదు, మేము బస్ యాత్ర అన్న. నేను చెప్పేది నువ్వు మీరు ఇట్లాంటి డ్రామాలు చేస్తున్నారని ఎవరు మీ దగ్గరికి రావట్లేరు. మీతో మాట్లాడడం అంటే ఎవరు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే గిట్టే కైకి అంటారు కదా, దాకా ట్రోల్ అయినట్టు మనం ట్రోల్ అయితే ఏంట్రా ట్రోల్ తో వచ్చేది. ఇప్పుడు ట్రోల్ తో వచ్చేది జనానికి మేలు జరిగేది కాదు. అన్నా పెంచుకొని లక్ష వ్యూస్ తోని వాళ్ళకు పని లేక వాళ్ళు చేస్తారు. తమ్నైల్స్ పెడితే 1,00,000 వ్యూస్ 2,00,000 ఏమైతుంది దాంతో? ఒక్క స్టూడెంట్ జీవితం బాగుపడుతుందా? ఆ డ్రామా చేసే పనులతో ఇలా వేరే నోటిఫికేషన్లు వస్తాయి. మేము చేసేది చేస్తున్నాం కానీ నీలాంటి వాడు కొట్లాడితోడికి ఇట్లా అన్నా అని ఇట్లా అన్నా అని ఏం లాభం దాంతో? ఇప్పుడు మీరే అంటున్నారన్న, మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నారని వీళ్ళ దగ్గర తీసుకున్నారని. మీ దగ్గర రాజ్య అధికారం ఉందన్న, మీరు అన్ని నిరూపించే ప్రయత్నం చేయొచ్చు. ఇంకోటి ఆ డ్రామాలు చేయాల్సిన అవసరం ఏముందన్న? మీరు నిజంగా నోటిఫికేషన్ ఇచ్చుంటే మేమే మీ భుజాలు ఎత్తుకునే వాళ్ళం కదా నాతో మాట్లాడేటప్పుడే. అన్న నాతో మాట్లాడేటప్పుడు సిన్సియర్ గా మాట్లాడు. సిన్సియర్ గానే మాట్లాడుతున్నా. నిజంగా మీడియాతో ఉన్నారు ఎందుకు మాట్లాడి ఎట్లా చెప్తావు అన్న, నేను మీడియాతో ఉన్న మాట్లాడతానంటావు కదా. అన్న వాళ్ళు కలిపే ప్రయత్నం చేయమని చెప్పారు. ఆ రోజు అద్దంకి దగ్గర వచ్చారుగా, మీకు ఒక మాట చెప్పారు. మీరు వాళ్ళ ఏజెండా నువ్వు కదా. వాళ్ళ ఎజెండా ఏముందన్న? కాదు కదా. నా ఎజెండా ఎవరి ఎజెండా? నిరుద్యోగుల ఎజెండే కదా ఇక్కడ. ఎవరి ఎజెండా అయినా కాదు. నువ్వు అనుకుని నాకు చేయలేదు అన్న. నేను ఆ రోజు కోసం చేస్తావు లేకపోతే సమ్ మీడియా పర్సన్. నేను ఎవరి కోసం చేస్తే నిరుద్యోగుల తరపున చేస్తాను. వాళ్ళ కోసమో వీళ్ళ కోసమే కాదన్న. మీరు ఒకవేళ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో నీ ఎగ్జిక్యూషన్ వెనుక వేరే ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి నిన్ను ట్రస్ట్ చేస్తలేరు ఎవరు. అది ఫస్ట్ నీ క్రెడిబిలిటీని కాస్ట్ చెక్ చేసుకో. ఫస్ట్ నీ క్రెడిబిలిటీని కాస్ట్ చెక్ చేసుకో. నన్ను నా క్రెడిబిలిటీ కూడా చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కూడా మీరు తీసుకోవాలన్న. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించి నిరుద్యోగులే. ఎక్కడో 15-16% ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇలా నిరుద్యోగులు ఊరు వాడ పట్ట పల్లెను తిరిగి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే పొలిటికల్ స్టేట్మెంట్ ఏముందన్న? మీరు ఇలా సాయంత్రం కలిపేయండి అన్న. అన్న నువ్వు చేసేవన్నీ కూడా ప్రొవోకేటెడ్ లేకపోతే నీకు నువ్వు ఎస్టాబ్లిష్ కావడానికి చేస్తున్నావు. నీకు విద్యార్థుల కొరకు నువ్వు చేసే తీరుకుంటే అన్న మేము చెప్పేది వింటుంటే నువ్వు విలువ. ఎందుకంటే క్లాస్ పెట్టాలి కదా. మీకు ఎవడో చెప్పేటోడు ఉన్నాడు కదా. ఆ చెప్పేటోనికి మీరు సమాధానం చెప్పాలి కదా. ఇట్లా చేసినా నేను దాకా చేసి ఇట్లా అడిగినా నా మీడియాలో వచ్చింది ఇట్లా దీని కొరకు చేసి అన్న నేను ఎస్టాబ్లిష్ కావాలి, నేను రాజకీయ ఎదగాలనుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్ర కన్వీనర్ ఉన్నప్పుడే నేను అన్ని చూసుకోవచ్చు అన్న. అన్న నీ గుండె మీద చేసుకొని అన్న నిజాయితీగా నేను నా కొరకు కాకుండా నేను విద్యార్థుల కొరకు చేస్తాను. నా గుండె మీద ఏం చేస్తా కానీ మా అమ్మ నాన్న ఒకటే చెప్తున్నా. నన్ను కనిపించిన వాళ్ళకు నేను నిరుద్యోగుల తరపునే మాట్లాడుతున్నా. ఏ పార్టీ తరపున కూడా ఒక్క పుచ్చుకోలేదు. ఏ పార్టీ తరపున నేను ఉన్నది ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నా. నేను చేయలేదన్న. మీరు ఏమో వచ్చినారు కదా, మీరు 2 రోజుల్లో సమస్య పరిష్కారం. నేను పిలుచుకోలేదు, ఎక్కడ కూడా పిలుచుకోలేదు. రేపు గాంధీ భవన్ ముట్టడి ఉంది, ఏదైతే ర్యాలీ ఉందో ఏమైంది వాళ్ళ భార్య ఏ హోదాలో వస్తుందని పెట్టినావు కదా, చెప్పినావు కదా. అది నీకెందుకు రా బాబు? అంటే ఏ హోదాలో వచ్చింది? దాకా ఏ హోదాలో వచ్చింది? మరి సమస్యలు దాకా ఏ హోదాలో వచ్చింది? మరి ఎందుకు మీరు సమస్యలు పరిష్కరించడానికి వస్తా అని చెప్పిన మీరు కాదు. ఇంద్రానాయక్ అంటే చెప్తూ వచ్చింది. ఇంద్రానాయక్ నేను చెప్తే మీరు ఎందుకు వస్తారన్న? సమస్యలు ఉండడానికి వచ్చారు. జెన్యున్ పిల్లలకు వచ్చారు అడుగుతుంటే దాంట్లో ఇష్యూ ఉందరే ఇలా తినాలి కదా అని వచ్చిన దానికి నువ్వు ఎక్స్ట్రాలు ఏంద్రా బాబు ఇంకా బాధ్యత ఇవన్నీ కూడా. కానీ విద్యార్థుల కోసం సిన్సియర్ గా కొట్టాడు ఇప్పటికీ సలహా చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా నిరుద్యోగులు బాధపడి ఎన్ని తెలుసా, వేల మెసేజ్లు వస్తున్నాయి నా నోటిఫికేషన్స్. ఎందుకు మొన్న జరిగిన తర్వాత పిల్లల్లో ఒకటి ఏమైందంటే ఏదో ఒకటి జరుగుతుంది. దాని వైపు మీరు ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి. కానీ మీరు డిస్టర్బ్ చేసేదనుకో ఏమైతుంది? ఆ డిస్టర్బ్ చేయడం వల్ల మీ వల్ల అంత లక్షల మంది విద్యార్థులు చదువుకునేటోళ్ళకి కూడా మీ వల్ల డిస్టర్బ్ అవుతుంది. మొన్న కూడా నీకు అదే చెప్పింది. ఆ వేదిక మీద నేను నింటలేకపోయినా ఇక మేము ఏ డిస్టర్బ్ చేయం, మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయం. కానీ మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు ఒక మాట చెప్పండి. కాదు ఇప్పుడు ఆడ మొన్న మీటింగ్ లో ఉంది. నీ బరువు బజార్లో వేసేటట్టు చేతులు కదా నేను తిడితే నిన్ను తిట్టండి అన్న. ఎందుకు ఆపుతాం? అది కొట్లాడేటోనికి ఆ స్వేచ్ఛ ఉండాలి, ఆ గౌరవం ఇవ్వాలి. విద్యార్థుల కొరకు కానీ నిరుద్యోగుల కొరకు కానీ కొట్లాడుతుంది ఇస్తే దాన్ని మళ్ళా నేను పిలుచుకొని
ఇవన్నీ ఎక్స్ట్రా అనిపించలేదని నేను ఎక్కడ ఎవరిని పిలవలేదు. రేపు ముట్టడి ఉంది కాబట్టి, శాంతి ధర్నా ఉంది కాబట్టి దానికోసం నీ దగ్గరికి ఇంకోటి వస్తున్నారా బాబు అద్దంకి దగ్గర చేయబట్టి వచ్చి ఇంకోటి నీతో మాట్లాడడానికి వస్తాడా? మరి ఎందుకు అన్న ఓట్ల కోసం వస్తారా అన్న? వస్తాడా? ఓట్ల కోసం వస్తారా? వచ్చినప్పుడు చేయి, నువ్వు ఏం మరి మీకు చేస్తావు? నిజంగా దమ్ముంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చారనుకోరు, దాని గురించి మాట్లాడండి అన్న, చర్చలు పెట్టండి. ఎందుకు మమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా. నేను బెదిరించేది చీప్ టాక్టిక్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా 2 రోజులు ఎక్కడుంటారు భయ చెప్తున్నారు. 2 రోజులు ఎక్కడుంటా నేను స్టడీ హాల్లో ఉంటా, కొత్తపేటలో ఉంటా అన్న. నీ బాస్లు ఉన్నారు అలకాడి పోయి నా బాస్ ఎవరు? నా బాస్ ఉన్నది ఒక రేవంత్ రెడ్డి గారే, ఓకేనా? ఇంకేమైనా ఉన్నారా? నాకు ఏకైక బాస్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, వాళ్ళ బాస్లే నాకు. వాళ్ళు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి హామీ ఇచ్చారు. జోకులు కూడా చాలా మంచిగా చేస్తారు. మీరు మీ పక్కనే, నేను మీ పక్క ఊరే నల్గొండలో నాగన్న సాగా. చెప్పండి మా ఊరి పేరు అడగండి, మా నాన్న పేరు అడగండి. నా ఊరైతే మాత్రం నష్టమైంది బాబు, నా వాడైతే మాత్రం నష్టమైంది. జనం కూడా కొట్లాడు. ఇలా నిరుద్యోగ తప్పనే కొట్లాడుతున్నాం అన్న. సరే ఇవన్నీ మాకు ఎప్పుడు కల్పించే ప్రయత్నం చేస్తారు. సమస్యలు బాధల కొరకు కొట్టాడు కానీ ఎవడో ఇచ్చే పేమెంట్స్ కొరకు చేయలేదు. మళ్ళా నిరుద్యోగులు పేమెంట్స్ బ్యాచ్ అని పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారా మీరు? మీరు దీన్ని ఎవడు పెట్టిండో ఫేస్బుక్ లలో ట్విట్టర్ లలో అని చూసుకో. ఎవడు మీ పెడుతున్నాడు, ఎవరికి మెయిల్ చేస్తున్నాడు? విద్యార్థులకి మెయిల్ చేస్తలే మీరు. అర్థమైందా? మంచిగా తీసుకురా అందరూ. నిరూపించండి అన్న, నిరూపించండి. ఎవరు తీసుకుంటున్నారు? అందరు మీడియా అంతా తీసుకుంటారు అన్న. ఎందుకంటే నువ్వు చేసిన దాని కొరకు, విద్యార్థుల కొరకు కాదు. సరే మీరు ఎట్లా అనుకుని నిరుద్యోగులతో మాట్లాడండి, సమస్యలు ఉన్నాయి పరిష్కరించండి. తొందరగా డేట్ చెప్పండి, మాకు ఎప్పుడు ఒక అవైలబుల్ ఉంటుంది అప్పుడే వస్తాం. నీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు లేదంటే నువ్వు మొత్తం బ్యాచ్ వేరే. అందుకనే నీ బాస్ ఉన్నాడు, నేను ఎవరైతే రియల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తాం. అర్థమైందా? సమస్యలు వీళ్ళు ఎవరైతే కొట్లాడతారో, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని పేట్ పాట ఇది కామన్ గానీ. సరే అన్న, మంచిదన్న, థ్యాంక్ యూ అన్న. ఏం చెప్తారు బ్రదర్? ఇప్పుడు మీరు విద్యార్థి కాదంటున్నారు. ఇప్పుడు మీరే చూసారు కదా. ఇప్పుడు ఎవరైతే కొట్లాడుతున్నారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పేరు ఆర్టిస్ట్ చెప్తూనే ఉన్నారు. మేము వీళ్ళ కోసం కొట్లాడలేదా? యాత్రలు చేయలేదా? ఎవరు మీ బాస్? మా బాస్ ఏకైక బాస్ ఒకటి రాహుల్ గాంధీ. మా బాస్ రాహుల్ గాంధీ ఆయన వచ్చిండు కాబట్టి, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు కాబట్టి, ఆయన 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాడు కాబట్టి ఇలా మేము ఆయనను అనుసరించే ప్రయత్నం చేశాము. ఇవాళ వీళ్ళు ఏమంటారు? మీరు మీ బాస్ ఎవరు? మా బాస్ ఎవరు లేరు. రాహుల్ గాంధీ ఉన్నారు, కింద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులమే, మేము కాంగ్రెస్ పార్టీ కోసం యాత్రలు చేసిన వ్యక్తులమే. మీరు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం కూడా అబద్ధాలు ఏం మాట్లాడతలేము మేము. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిన వ్యక్తులం మేము. ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం, నిరుద్యోగుల కోసం ఇలా నోటిఫికేషన్ ఏమని చెప్తున్నాము. ఇలా ఏం మాట్లాడుతున్నారా దయాకర్ గారు? చీప్ ట్రిక్స్ మాట్లాడుతున్నారంటే ఇలా నిరుద్యోగులు చీప్ ట్రిక్స్ ఆడుతున్నారా? మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్కి వచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయండి. లేకపోతే మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి దాని మీద ఏమైనా సమస్యలు ఉంటే విన్నవించే ప్రయత్నం చేయండి. అవన్నీ కాదు, వాళ్ళకు ఎంతసేపు కాలాన్ని పొడిగించాలి. కాంగ్రెస్ అంటేనే కమిటీలు అంటే కాంగ్రెస్. ఇలా ఒక మాట చెప్తున్నాను, నేను ఎవరో మనిషిని ఇలా బీఆర్ఎస్ ఉందా బీజేపీ పక్కన పెడితే నేను ఫస్ట్ నిరుద్యోగుల తరఫున కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్ర చేసిన వ్యక్తిని. నేను వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడలేను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను వద్దని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. అంత మాత్రాన్ని ఇలా వీళ్ళ కోసం అంటే వీళ్ళ వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి అవుతాను నేను. కాబట్టి ఒకే ఒకటి చెప్తున్నాను, నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో మీరు నిజంగా వీళ్ళ మీద నమ్మకం పోయింది ఇప్పటి నుంచి. అసలు ఇప్పుడైతే అసలే పోయింది. ఎందుకంటే వీళ్ళు 2 రోజులు అని చెప్పేసి ఇలా వారం రోజులు అయిపోయింది. దయాకరణ కూడా మాట్లాడారు. ఎందుకని మాట్లాడిన తర్వాత ఏమంటే మీరు చీప్ ట్రిక్స్ అంటున్నారు. ఆ రోజు మేము మాట్లాడితేనేమో నిరుద్యోగులు మాట్లాడాలని చెప్పిండు, ఉద్యమంలో రావాలని చెప్పిండు, ఇవన్నీ మాటలు చెప్పిండు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమంటారంటే మీరు ఇలా పెయిడ్ బ్యాచ్ ఆర్టిస్ట్ అని మీ వెనకాల ఎవరో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదంతా అంటే నిరుద్యోగం మోసం చేసే ప్రయత్నం. నన్ను మోసం చేస్తే ఏం కాదు. ఎందుకంటే నేను 2 సంవత్సరం ఉంటా, 2 సంవత్సరం వెళ్ళిపోతా, ప్రైవేట్ జాబ్ చూసుకుంటా. కానీ ఇవాళ ఎవరైతే ఉన్నారో 33 లక్షల మంది నిరుద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళని మోసం చేసే ప్రయత్నం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ పోవట్లేము. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అందరూ గౌరవిస్తున్నారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు మీరైతే ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ఆ హామీలనే మేము నెరవేర్చమని కోరుతున్నాం. కానీ మాకేదో విల్లాలు, కార్లు, మాకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వని చెప్పి ఎవరు కూడా ఏ నిరుద్యోగి కూడా ఇలా ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేయలేదు. సమస్యలు ఉన్నాయి. ఇలా జేఎల్ సమస్య ఉంది, డిఎల్ సమస్య ఉంది, గ్రూప్ 1 ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, జియో 20 ఉంది, 46 ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈ విన్నవించే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి గారికి ఒకే చెప్తున్నాం, మీ పార్టీ కోసం బదనాం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని నమ్మకండి. నిజంగా జెన్యూన్ గా కిందకు పోరాడుతున్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని పిలిపించి మా సమస్యని షార్ట్అవుట్ చేసే ప్రయత్నాలు చేయండి. ఎవరైతే మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ మంత్రి పదవుల కోసం, అధికార దాహం కోసం మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇలా దయాకరణ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇలా మీరు అసలు నిరుద్యోగులే కాదంటున్నారు. మేము గ్రూప్ 2 రాసినాం, గ్రూప్ 3 రాసినాం, గ్రూప్ 1 రాసాం. ఎందుకు రాలేదు కూడా క్వశ్చన్ మీరు అడగొచ్చు. ఎందుకు రాలేదు వీళ్ళు అన్ని రాసినా కూడా? ఎందుకంటే మాకు ఎందుకు రాలేదంటే మేము కాంగ్రెస్ పార్టీకి యాత్రలు చేసినప్పుడు మేము బయటకు వచ్చినప్పుడు తిరుగుతున్నాం, మాకు టైం సరిపోలేదన్న. వాస్తవానికి మాకు టైం సరిపోక మేము వీళ్ళ కోసం ఆఖరికి
ఎంపీ ఎలక్షన్ లో కూడా వీళ్ళ కోసం తిరిగాం, ఎంపీ ఎలక్షన్స్ కోసం. మళ్ళీ ఇప్పుడు వస్తే మా జీవితాలు మారుతాయని చెప్పేసి కొత్త నోటిఫికేషన్ ఇయ్యండి రా బాబు అని చెప్పి మాట్లాడుతుంటే ఇలా పెయిడ్ బ్యాచ్ ఆర్టిస్ట్ అంటున్నారు. కాబట్టి ఇలా నిరుద్యోగులు అందరూ గమనిస్తున్నారు ఎవరు నిజంగా పోరాడుతారు, ఎవరు నిజంగా పోరాడలేరు, ఎవరు నిరుద్యోగులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలుసు. కాబట్టి రేపు ఏదో శాంతి ధర్నా ఉందో అందరం ఎవరైతే అన్ని సమస్యలు ఉన్న వాళ్ళు ఒక వినతి పత్రం రూపంలో మనం శాంతియుతంగా గాంధీ భవన్కి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఉంటారా ఉండరా అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడదాం. మన సమస్యను అయితే ఫస్ట్ అయితే గాంధీ భవన్ తీసుకెళ్ళి మాట్లాడదాం. థ్యాంక్ యూ.